వెండి ధర ఎందుకు పెరిగిపోతుంది అనేది చూసుకున్నట్టంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆ తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు గోల్డ్‌ని సేఫ్ హెవెన్‌గా చూసి అంటే ఒక సుస్థిరమైనటువంటి అసెట్‌గా భావించి వాటి యొక్క రిజర్వ్‌ని పెంచుకుంటా ఉంటారు. సో, ఈ క్రమంలో ఏం జరుగుతదంటే దాని యొక్క గోల్డ్ యొక్క డిమాండ్ పెరిగి దాని రేట్ అనేది ప్రైస్ పెరుగుతా ఉంటది. తద్వారా తర్వాత వచ్చే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు సిల్వర్ వైపు అంటే వెండిని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సిల్వర్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అగైన్ గోల్డ్ డిమాండ్ తర్వాత సిల్వర్ డిమాండ్ పెరిగింది. ఏదైతే లార్జ్ క్యాప్స్ పెరిగిన తర్వాత మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇట్లాగా పెరుగుతూ ఉంటాయో ఎందుకంటే లార్జ్ క్యాప్ పెరిగినప్పుడు వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ని కొంటా ఉంటారు. సేమ్ ఇక్కడ ఇదే జరుగుతూ ఉంటది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరిగి తర్వాత ఈ ఏదైతే ఫియాట్ కరెన్సీ ఉంటదో ఈ ఫిజికల్ కరెన్సీ మీద కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిన తర్వాత ఈ ఆల్టర్నేట్ కరెన్సీ కావాలంటే, ఆల్టర్నేట్ అసెట్ కావాలంటే సో ఈ గోల్డ్‌ని అండ్ సిల్వర్‌ని ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే వీటి యొక్క రేట్స్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. సో, అలాగే ఈ ఈ ఇవి రైట్ పరిణామాలలో ఉన్నాయా అన్నట్టంటే ఈ కరెన్సీ అనేది అన్‌కంట్రోల్డ్‌గా ఆర్‌బీఐ కావచ్చు, ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ తర్వాత గవర్నమెంట్స్ ప్రింట్ చేయడం వల్ల కరెన్సీ సప్లై పెరిగి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటది. సో, ఇలాంటి పరిస్థితులల్లా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్టర్‌నేట్‌గా దీన్ని చూజ్ చేసుకుంటా ఉంటారు. సో, ఇది మనం ఒక డిఫరెంట్ పరిణామంగా చూసుకున్నట్టంటే సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా కొన్ని ఈటీఎఫ్స్ కావచ్చు, తర్వాత అదర్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వాటి మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టంటే వీటికి ఈక్వలెంట్‌గా అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కావచ్చు, సిల్వర్ ఈటీఎఫ్స్ కావచ్చు. సో, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. వాటి మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టంటే వీటికి ఈక్వలెంట్‌గా ఉంటదనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఇదండి ఈరోజు మనం మాట్లాడుకునేది. డిఆర్‌బీ వెల్త్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.